కౌంటింగ్ అయిన తర్వాత చూసుకుంటే కనుక ఇవాళ టీడీపీ ముందంజలో ఉంది, అదేవిధంగా వైసీపీ మాత్రం ఓటమి దారిలో వెళ్ళే ప్రయత్నం కూడా చూస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే టీడీపీ కావచ్చు, కూటమి అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా కూటమిగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మూడు పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టీడీపీ స్థాపించినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు టీడీపీకి రాలేదు. సొంతంగా ఈసారి టీడీపీ అత్యధిక స్థానాలు ఈ 50 ఏళ్ల చరిత్రలో టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు ఎలక్షన్ కమిషన్ యొక్క రిజల్ట్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వెల్లడించినటువంటి ఫలితాలను బట్టి చూస్తే టీడీపీకి ఇప్పటికే 136 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. 136 సీట్లలో టీడీపీ గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక జనసేన పార్టీ ఇక్కడ చర్చించుకోవాల్సిన పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 ఓట్ల మెజార్టీతోని గెలిచినటువంటి పరిస్థితి. దాదాపు ఆయన కూటమిలో 175 అసెంబ్లీ సీట్లలో నువ్వు కేవలం 21 సీట్లలో గెలుస్తావా అనే ఒక అంశాన్ని కూడా చాలా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు రావడం, వైసీపీ నేతలు దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. అంతకి దిగజారి ఆఖరికి తన వ్యక్తిగత జీవితంలో కూడా వైసీపీ యొక్క అధినేతలు, వైసీపీ శ్రేణులు, వైసీపీ యొక్క పార్టీ ముఖ్యులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా తన మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఈ విమర్శలు అన్ని తట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ జెండా ఎగిరేశారు పిఠాపురంలో. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. జనసేనకు కలిసి వచ్చిన 2019 ఎలక్షన్లో 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే గతంలో 2018 ఎలక్షన్లో 2014 ఎలక్షన్లో చూసినట్లయితే అప్పుడు టీడీపీకి అగెనిస్ట్ గా పోయినటువంటి పరిస్థితి. 2018 ఎలక్షన్లో టీడీపీకి అగెనిస్ట్ గా పోయి అక్కడ టీడీపీకి అగెనిస్ట్ గా, అటు వైసీపీకి అగెనిస్ట్ గా, 2 పార్టీలకు అగెనిస్ట్ గా పోయి ఒంటరిగా వస్తున్నా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకున్నటువంటి పరిస్థితి. తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎలక్షన్ లో మాత్రము టీడీపీతో జతకట్టడము, అటు చంద్రబాబు అరెస్ట్ కావడము, ఒక ముఖ్యమైనటువంటి నేత, మాజీ సీఎంగా ఉన్నటువంటి నేత, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆపదలో ఉన్నాడని చెప్పేసి జనసేన అధినేత పోయి తనను పరామర్శించడము, టీడీపీకి మద్దతుగా ఉంటానని చెప్పేసి, స్నేహంగా ఉంటానని చెప్పేసి, మేము మద్దతు ఉంటామని చెప్పేసి ఒక స్నేహితుడిగా టీడీపీకి మద్దతు ఇవ్వడము, ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చాయి. అయితే శరత్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే టీడీపీ అలాగే జనసేన పోతున్నారు, అయితే ఈ క్రమంలో చూసుకుంటే కనుక ఇవాళ జనసేనకి 21 సీట్లు రావడానికి కూడా గల కారణము అంటే ఇటు చూసుకుంటే కనుక ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా ఇటు టీడీపీకి సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ కలిసి అంటే జనసేన పార్టీ కూడా మద్దతు ఇచ్చేదనే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ కేవలం టీడీపీ వాళ్ళ పొత్తు పెట్టుకోవడం వల్ల ఈయనకి ఎక్కువ సీట్లు వచ్చినాయని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. ఏంటి దీనిపైన ఏంటి? అట్లా లేదు, జనసేన నుంచి బ్రాండ్ షూర్ గా ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేశాడో అన్ని సీట్లలో గెలిపించుకున్నాడు. అదే జనసేన యొక్క క్రెడిట్ అని మనం చెప్పవచ్చు. ఇది 2వ దఫానే దాదాపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ 10 ఏళ్లలో జనసేన ఇన్ని సీట్లు గెలుచుకోవడం, సొంతంగా గెలుచుకోవడం, దానికి ముఖ్య నాయకుడుగా ఉన్నటువంటి అధినేత పవన్ కళ్యాణ్ తనను వాళ్ళ అభ్యర్థుల్ని కూడా గెలిపించుకోవడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ తెలిసినటువంటి నేతగా పవన్ కళ్యాణ్ చూపిస్తున్న సినిమాలో ఏ విధంగా వచ్చిందో అదే గేమ్ చేంజర్ గా మారినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ వల్లనే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది అనేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అటు వైసీపీ మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కూడా వ్యతిరేకతని కూడా కట్టుకున్నారు పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ వ్యతిరేకత, అక్కడ జనసేన వైసీపీ కూడా అదే విధమైనటువంటి వ్యతిరేకతను కూడా కట్టుకున్నాడు. ఆ వ్యతిరేకత ఈ తీర్పు రూపేణ మనకు అర్థమవుతా ఉంది. కేవలం 13 స్థానాల్లోనే ప్రతిపక్షం కూడా వైసీపీ ఉండడము, అదేవిధంగా వైసీపీ అధినేత ఉన్నటువంటి ఎవరో జగన్ ఒకనాడు 79,000 ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ఇలా కేవలం 50,000 మెజార్టీకి పరిమితం అవడము అంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ కూడా ఇక్కడ జనసేనకి, వైసీపీ అధినేత జగన్ కి రానటువంటి పరిస్థితి మనకి ఏపీలో కనిపిస్తా ఉంది. ఇప్పటికే జూన్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి లేదా హోంమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి. కేబినెట్ కూర్పు మనకు సాయంత్రంలోగా అప్డేట్ కూడా వస్తుందని కూడా మొత్తానికి ఏపీలో సైకిల్ ముందరికి వెళ్తుంది, ఎగరబోతుంది అంటారు. ఇక మనం చూసినట్లయితే చూడండి, ఇప్పటికే వైసీపీ మనం మాట్లాడుతూ ఉంటారు, మనం 13 సీట్లు అనుకున్నాము, వైఎస్ఆర్సీపీకి 10 సీట్లకు చేరినటువంటి పరిస్థితి. ఇక బీజేపీ 8 సీట్లకు పుంజుకున్నది. జనసేన 121 సీట్లలో 21 సీట్లలో అయితే ఉందో ఆ విధంగా తన జెండాను ఎగిరేసి విజయ పంతాన్ని కొనసాగించింది. ఇక్కడ టీడీపీ 136 సీట్లలో అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయడం కోసము తనకు కావాల్సినటువంటి సీట్లను కూటమి
సాధించేసింది. ఈ కూటమి సాధించినటువంటి ఈ సీట్లు ఓవరాల్ ఇండియాలో ఎన్డీఏ కూటమిలో ఇది టీడీపీ సెకండ్ ప్లేస్. అంటే ఒకప్పుడు జేడీయూ ఉన్నటువంటి సెకండ్ ప్లేస్ ని ఇలా ఎన్డీఏ కూటమిలో టీడీపీ సాధించింది. ఈ కూటమి ఎన్డీఏ కూటమిలో కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదే ఎన్డీఏ అనగానే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఉందో ఆ బీజేపీ పార్టీ కూడా ప్రచార భాగంలో ఇటు జనసేనతో పాటు అదేవిధంగా టీడీపీ కూడా మద్దతు ఇచ్చారు. సో ఇది కూడా ఏమైనా కలిసి వచ్చిందంటారా ఇవాళ ఇలాగ విజయవంతంగా వెళ్ళడానికి? ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బీజేపీకి మద్దతు ఇచ్చాడో తొలుత ఫస్ట్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత టీడీపీతో కలవలేదు, టీడీపీతో కలుస్తా అని కూడా తను అనుకోలేదు. కానీ మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుని ఇక్కడ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయడము, తను జైలుకి పంపడము, ఇది కొంచెం చలించిపోయాడు జనసేన అధినేత పవన్. చలించిపోయేసి తన ఎప్పుడైతే పవన్ చంద్రబాబుని జైల్లో కలిశాడో, జైల్లో కలిసినటువంటి జైలు నుంచి బయటికి రాగానే జనసేన అధినేత డైరెక్ట్ చర్చలు జరపలేదో తెలియదు, కానీ ఆ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏమంటారు ఎక్కడ అనువుగా ఉండాలో ఎక్కడ నెగ్గాల్సిన తెలిసినటువంటి నేత పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భాన్ని మనం చూసి చెప్పవచ్చు. జైలు నుంచి వచ్చేసి టీడీపీకి మద్దతు ఇస్తున్నాము, చంద్రబాబుకు అండగా ఉంటాము, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుందనేసి ప్రకటించాడు. ప్రకటించి ఎంతటితో ఆగారా అటు బీజేపీని కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఇటు బీజేపీ జనసేన రెండు కలిపి కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాయి, మళ్ళీ అదేవిధంగా జనసేన టీడీపీ కలిసి కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాయని అందరూ భావించారు. కానీ అందరూ అనుకున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాన్ని మార్చేశాడు. మార్చి బీజేపీ తను ఉన్నటువంటి చిన్న పార్టీ చిన్నదైనా సరే ఎంత క్రియాశీలక పాత్ర పోషించాడు ఈ కొద్ది సమయంలో అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తన పాత్రే ఏపీలో కీరోలు పోషించింది అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అటు బీజేపీ పెద్దల్ని ఒప్పించడము, ఒక స్థాయిలో బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ ఏం పోతావు చంద్రబాబు దగ్గరికి, చంద్రబాబుతో వద్దు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఏంటి మనము వారించినా కూడా పవన్ కళ్యాణ్ వినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ నేత ఎవరైతే చంద్రబాబును వారిని కలిసిన ఆ టైంలో కూడా సోషల్ మీడియాలో వార్తాపత్రికలలో కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అసలు ఏంటి జనసేన పార్టీకి వారున్న స్థానంలోనే వారికి ఒక స్థిరం అనే లేదు, అలాంటిది మళ్ళీ వాళ్ళ కూటమితో ఎందుకు కలుస్తున్నారని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. అయితే అలాంటి విమర్శలు చేసిన వారికి ఇవాళ వాళ్ళు మంచి సమాధానం ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా జనసేన మీద కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే చంద్రముఖి నిద్ర లేస్తుంది విమర్శించిన పరిస్థితి. ఏ నేత మీటింగ్ పెట్టినా కూడా అశేషమైనటువంటి జనం వచ్చారు, జగన్ సభలకు విపరీతమైనటువంటి జనం వచ్చారు. కానీ తీర్పు మాత్రం చూస్తే కనీసం 10 సీట్లకు పారిపోయినటువంటి పరిస్థితి. అంటే కనీసం ప్రతిపక్ష హోదాను కూడా నిలుపుకోవాలి. ఈ సందర్భంలో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు, ఓటర్లు కూడా చాలా అవగాహనతో చాలా మంచి ఒక ఆలోచనతో ఉన్నారు. ఏ పార్టీని తీసుకొస్తే మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, గతంలో అసలు ఏ పార్టీ మాకున్నదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేశారు. వైసీపీ మీద వ్యతిరేకతే టీడీపీకి కలిసి వచ్చింది అంతే. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ చేసి జైల్లో వేశాడో ఆ రోజే కథం ఓటు బ్యాంక్ మారిపోయింది. ఆ రోజే ప్రజల యొక్క మైండ్ సెట్ మారిపోయింది. కావాలని పట్టుకట్టుకొని చంద్రబాబుని జైలు వేశాడని చెప్పేసి ఇటున్నటువంటి టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. ఆ తీసుకెళ్ళినటువంటి ప్రతిఫలము ఇలా ఏపీలో మనకు అవపడతా ఉన్నది. ఇక్కడ మనము పవన్ కళ్యాణ్ గురించి ఇంకొద్దిగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేయడము, ఇక్కడ బీజేపీ పెద్దల్ని జనసేన అధినేత ఒప్పించి ఇక్కడ కూటమికి అలయన్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అటు బీజేపీ అధినేతలు కూడా వచ్చి ఏపీలో ప్రచారం చేశారు. ఇదంతా కూడా కలిసి వచ్చింది అలా ఈ కూటమికి. అందుకే ఈ 3 పార్టీలు కలిసి అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు, జనసేన అధినేత హోంమంత్రి అవబోతాడు. ఇంకా వీళ్ళలో కావచ్చు ఎవరు మంత్రులు అయ్యేటువంటి అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు